ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా. మధ్యాహ్నం లంచ్ కోసం పప్పు అలాగే దొండకాయ ఫ్రై చేద్దామని ముందుగా పప్పునైతే కడిగి పెట్టుకున్నాను. కడిగి స్టవ్ మీద అయితే పెట్టేసా. ఆ తర్వాత రైస్ కూడా కడిగి పెట్టేసి ఈ దొండకాయలని కూడా ఈ రైస్ కుక్కర్లోనే పెట్టి ఉడికిచ్చేసాను. ఈలోపు తాలింపు కావాల్సినవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. పప్పు ఉడికేలోపు మా బాబు కోసం ఇక్కడ మకానా వేయించి మా బాబుకైతే ఇచ్చేసి మిగిలిందైతే స్టోర్ చేసి పెట్టుకున్నా. ఆ తర్వాత పప్పు ఉడికిపోయింది. ఈ పప్పును కూడా తాలింపు వేసేసాను. ఆ తాలింపు వేసేలోపు ఇక్కడ దొండకాయ ఫ్రై కోసం పెట్టాను కదా, అది ఫ్రై అయిందో లేదో చెక్ చేసి అలా ఫ్రై అయ్యేసరికి దీన్ని కూడా ఫ్రై చేద్దామని అలా ఆయిల్ వేసి తాలింపు పెట్టేశాను దాంట్లో. ఆ తర్వాత పప్పును కూడా అందులో వేసేసి కొత్తిమీర వేసేసి దించేసాను. ఆ తర్వాత దొండకాయలు కూడా ఇలా ఫ్రై చేసేసి ఇలా స్టోర్ చేసి పక్కన పెట్టేశాను. తినేసి వర్క్ అయితే స్టార్ట్ చేశాను.